వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా దాదాపు 100 నియోజకవర్గాలపైన ఆయన దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. రాయలసీమ ప్రాంతానికి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇన్ఛార్జిగా నియమించినట్టు, ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించినట్టు, అదే సమయంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు పేర్ని నాని, కొడాలి నాని, పలమనేని వంశీలను ఇన్ఛార్జీలుగా నియమించినట్టు, ఉమ్మడి గోదావరి జిల్లాలకు ముద్రగడ పద్మనాభాన్ని ఇన్ఛార్జిగా నియమించినట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. కీలకమైన ప్రాంతాలను కీలకమైన నాయకులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ నియోజకవర్గాలపైన దృష్టి సారించి ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే విధంగా వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు గదపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన నాయకుల్ని ఎంపిక చేసి వారికి నియోజకవర్గాల బాధ్యతలు ఇచ్చినట్టు, ప్రాంతాల బాధ్యతలు ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యత కూడా మరో కీలక నాయకుడికి అప్పగించే అవకాశం ఉందనే చర్చ ఉంది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కొంత బలంగా కనిపిస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ అక్కడ బలపడాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందులో భాగంగా కీలక నాయకుడికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకునే విధంగా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందుకే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో కీలకమైనటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యలతో బాధపడుతున్న ప్రజలను పరామర్శించారు. వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 100 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకోవడం ద్వారా ఈ 100 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడం ద్వారా అధికారంలోకి వస్తామన్నది వైఎస్ఆర్సీపీ అంచనా. మిగిలిన 75 నియోజకవర్గాలపైన కూడా వైఎస్ఆర్సీపీ కీలకమైన దృష్టి సారించబోతోంది. మొదటి దశలో 100 నియోజకవర్గాలపైన దృష్టి సారించి ఈ 100 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించబోతోంది వైఎస్ఆర్సీపీ. మిగిలిన నియోజకవర్గాలను రెండో దశలో ఖచ్చితంగా గెలిచే విధంగా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలపైన ఫోకస్ పెడుతున్నారు. అలాగని తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను వదిలేయడం లేదు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఎలా గెలవాలి అన్న అంశం పైన వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ సమీకరణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి నాయకుని బలం ఏంటి, వైఎస్ఆర్సీపీ బలహీనత ఏంటి, ప్రజలు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఇలా కీలకమైన అంశాలపైన వైఎస్ఆర్సీపీ అధినేత ఒక అంచనాకు వచ్చి విశ్లేషణ చేసి అక్కడ ఏం చేస్తే గెలుస్తామని అక్కడ క్లియర్ గా ఒక నోట్ రూపొందించుకొని అక్కడ ఆ అంశాలను వ్యూహాత్మకంగా అమలు చేసేలా, ఆ వ్యూహాలను అమలు చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రణాళిక రచిస్తున్నారు. మొత్తంగా నమ్మకమైనటువంటి కీలకమైనటువంటి నాయకులకు బాధ్యత అప్పగించడం ద్వారా 100% అక్కడ ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తారన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా. అదే సమయంలో 100 నియోజకవర్గాలను ఎంపిక చేయడం ద్వారా మొదటి దశలో అక్కడ 100 నియోజకవర్గాలను ఖచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవడం రెండో అంశం. అదే విధంగా మిగిలిన 75 నియోజకవర్గాల్లో కూడా రెండో దశలో కీలకమైనటువంటి వ్యూహంతో అక్కడ గెలిచే విధంగా ప్రణాళిక రచించడం మూడో అంశం. నాలుగో అంశం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట ఏ విధంగా బలపడాలి, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలహీనపరచాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, ఇలా కీలకమైనటువంటి అంశాలను బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని అక్కడ గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచించడం నాలుగో అంశం. ఇలా కీలకమైనటువంటి 4 అంశాలను రూపొందించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ కొత్త వారికి బాధ్యతలు ఇస్తూ ప్రాంతీయ బాధ్యతలను కీలకమైనటువంటి నాయకులకు అప్పగిస్తూ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.